హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వసు, రిషి, రక్షిత్, నిహాలతో పార్క్ వెళ్ళి వచ్చేటప్పుడు ఐస్ క్రీములు తీసుకొని వాళ్ళు తింటూ పిల్లలకు కూడా తినిపిస్తూ ఇంటికి వస్తారు కదా. ఒక పక్కన శైలేంద్రని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి వస్తారు కదా. శైలేంద్ర, ఆ కుట్రకి నాకు ఏ సంబంధం లేదు, నన్నెందుకు అరెస్ట్ చేస్తారు అని అడుగుతూ ఉంటాడు. సార్, మా దగ్గర ఆధారాలున్నాయి కాబట్టే మేము మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము. ఎవిడెన్స్ లేకుండా మేమేమి పని చేయము అని చెప్తూ ఉంటారు పోలీసులు. దేవ్యానికి కోపం వస్తుంది. ఎవరో ఏదో చెప్తే దాన్నే సాక్ష్యంగా ఎలా పరిగణిస్తారు? అయినా మా వాడికి దీనికి సంబంధం లేదు అని చెప్తున్నారు కదా, మీకెవరు చెప్పారు? అలా చేయించింది శైలేంద్రే అని రిషి ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడా అని అడుగుతూ ఉంటుంది దేవ్యాని. ఒక ఆఫీసర్ని కిడ్నాప్ చేయించి ఆ ఆఫీసర్ ప్లేస్లో నకిలీ ఆఫీసర్ని పెట్టించి వాళ్ళ పరువుని ప్రతిష్టని భగ్నం చేయాలని ప్రయత్నించారు. దొరికిన అతనే స్వయంగా మీ పేరే చెప్పారు కాబట్టే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని అంటూ ఉంటారు పోలీసులు. మమ్మీ, ఇదేదో కుట్రలా అనిపిస్తుంది. నిజంగా ఇది నేను చేయలేదు మమ్మీ, నా మీద ఎవరో కావాలని కుట్ర చేస్తున్నారు అని అంటూ ఉంటాడు శైలేంద్ర. దేవ్యానికి ఏమీ అర్థం కాదు. ఏం చెప్తున్నావు శైలేంద్ర, నువ్వు నిజమే చెప్తున్నావా అని అంటూ ఉంటుంది దేవ్యాని. మమ్మీ, ఏదైనా చేస్తే నీకు ముందు చెప్తాను కదా, నీకు చెప్పకుండా నేనెందుకు చేస్తాను అని అంటూ ఉంటాడు శైలేంద్ర. అది కూడా నిజమే. చూడండి సార్, దీనికి మా వాడికి ఎటువంటి సంబంధము లేదు అని అంటూ ఉంటుంది దేవయాని. ఏవైనా ఉంటే కోర్టులో తెచ్చుకోండి మేడం, ఇప్పుడు మాత్రం మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి అని శైలేంద్రని తీసుకువెళ్తూ ఉంటారు. ఏవండి, శైలేంద్రని పోలీసులు తీసుకువెళ్తున్నారండి, అలా నిలబడి చూస్తున్నారేంటండి, ఆపండి అని అంటూ ఉంటుంది దేవయాని ఫణీంద్రతో. చూడక ఏం చేయమంటావు? వాడిని తప్పుడు మార్గంలో నడిపించింది నువ్వు. మంచిని చెప్పకుండా చెడును బోధించావు. ఇప్పుడు అనుభవించు అని అంటూ ఉంటాడు ఫణీంద్ర. అదేంటండి, కన్న కొడుకుని పోలీసులు అలా తీసుకువెళ్తూ ఉంటే అలా కఠినంగా ఎలా మాట్లాడుతున్నారండి అని అంటూ ఉంటుంది దేవయాని బాధపడుతూ. కఠినంగా? ఇప్పుడు నేను కఠినంగా మాట్లాడుతున్నాను అనిపిస్తుందా దేవయాని? అనుబంధాలు, ఆప్యాయతలు నేర్పవలసిన కన్న కొడుక్కి కుట్రలు, కుతంత్రాలు నేర్పి వాడు ఎలా అవడానికి కారణం నువ్వు. వాడిలో ఉన్న మనిషిలోని మానవత్వాన్ని చంపేసి రాక్షసుడిలా చేసింది నువ్వు. ఎదుటి వాళ్ళకు మంచి చేస్తే ఆ దేవుడు కూడా మనకి ఏదో రూపంలో మంచి చేస్తాడు. ఎదుటి వాళ్ళకి కీడు తలపెట్టి చెడు చేయాలని ప్రయత్నిస్తే అది వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడో అప్పుడు ఆ కర్మని అనుభవించక తప్పదు అని అంటారు ఫణీంద్ర. ఏంటండి మీరు, వాడు అసలే పోలీసులతో వెళ్తున్నాడు అనే బాధ లేకుండా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారండి? కన్న పేగు కదలడం లేదా? వాడిని అలా పోలీసులు తీసుకువెళ్తూ ఉంటే నా కన్న పేగు కదిలిపోతుందండి. ఏంటండి, ఏదో ఒకటి చెయ్యండి, వాడిని ఇంటికి తీసుకురండి, నేను భరించలేకపోతున్నాను ఈ బాధని అని ఏడుస్తూ ఉంటుంది దేవయాని. కన్నపేగు? నీది మాత్రమే కన్నపేగా దేవయాని, ఇతరులది కాదా అని అంటూ ఉంటాడు ఫణీంద్ర. ఏంటండి మీరు అని అంటూ ఉంటుంది దేవయాని. హా, కన్నపేగు గురించి ఎంత ఆరాటపడుతున్నావే? నీ కొడుకు ఒక్క 2 నిమిషాల క్రితం పోలీసులతో వెళుతుంటేనే విలువెలలాడిపోతున్నావే, అలాంటిది రిషిని కన్నతల్లికి ఎన్నో సంవత్సరాలు దూరంగా ఉంచావు. కన్నతల్లి పైన ద్వేషాన్ని నింపావు. కన్నతల్లి పేరు చెబితేనే అసహ్యపడేలా చేశావు. మరి ఆ కన్నతల్లి ఎంత విలువెలలాడిందో ఒక్కసారైనా అర్థం చేసుకున్నావా? అంటే నీది మాత్రమే కన్నపేగు, ఇతరులు ఎంత బాధపడినా పర్వాలేదు, వాళ్ళది బాధ కాదంటావు, అంతేనా దేవ్యాని అని అంటూ ఉంటాడు ఫణీంద్ర. ఏవండి, అదంతా ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారు కదా, కలిసే ఉంటున్నారు కదా, ఇప్పుడు ఆ విషయాలన్నీ గుర్తు చేసి దొప్పి పడవడం ఎందుకు అని అంటూ ఉంటుంది దేవయాని. నేను నిన్ను దెప్పి పడవడం లేదు దేవయాని, నిజాన్ని గ్రహించు అని చెప్తున్నాను అని అంటారు ఫణీంద్ర. ఏవండి, దీనికి వాడికి సంబంధం లేదు అని చెప్తున్నాడు, మీరు నమ్మరేంటండి అని అంటూ ఉంటుంది దేవయాని. సంబంధం లేదు అని వాడు చెప్తున్నాడు, కానీ నిజాన్ని నిరూపించాలి కదా దేవయాని, అప్పటి వరకు ఓపికగా ఉండాలి అని అంటూ ఉంటాడు ఫణీంద్ర. అంత ఓపిక నాకు లేదండి, వెంటనే లాయర్తో మాట్లాడి నా కొడుకుని విడిపించండి. వాడు జైలు లోపలికి వెళ్ళకముందే వాడికి బెయిల్ రావాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు అని అంటూ ఉంటుంది దేవయాని. అన్నీ మనకు అనుకూలంగా జరగవు దేవయాని, కొన్ని సార్లు ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడతాయి అని అంటూ ఉంటాడు దేవయానితో ఫణీంద్ర. ఏంటండి మీరు,
కన్న కొడుకు అన్న జాలి దయ లేకుండా అంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని అంటూ ఉంటుంది దేవయాని. జాలి దయ గురించి నువ్వు మాట్లాడుకు దేవయాని. ఆ పదాలు నీ వెంట వస్తుంటే అవి కూడా ఆశ్చర్యపోతాయి అని అంటూ ఉంటారు ఫణీంద్ర. యావండి అని అంటూ ఉంటుంది దేవయాని కోపంగా. హరిస్తే పనులు జరగవు దేవయాని అని అంటూ ఉంటాడు ఫణీంద్ర కూల్గా. ఎందుకండి మాటలతో ఇలా బాధ పెడుతున్నారు? ముందు శైలేంద్రని విడిపించే ఏర్పాట్లు చేయండి అని అంటూ ఉంటుంది దేవయాని. కర్మ వెంటాడడం అంటే ఇదే దేవయాని. వాడు ఎన్నో కుట్రలు కుతంత్రాలు తప్పులు చేసి తప్పించుకున్నాడు. ఇప్పుడు సంబంధం లేని విషయంలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తున్నాడు. ఇదేనేమో విధి విచిత్రం అంటే, కర్మ వెంటాడడం అంటే అని అంటూ ఉంటాడు ఫణీంద్ర. అంటే శైలేంద్ర ఈ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారు కదా అని అంటూ ఉంటుంది దేవయాని. నీ నమ్మకమో నా నమ్మకమో ముఖ్యం కాదు దేవయాని. శైలేంద్రకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని సాక్ష్యాలు సమర్పించగలగాలి. అదేవిధంగా ఈ కుట్రలో ఎవరు భాగస్వాములున్నారో, శైలేంద్ర పేరు ఎందుకు చెప్పి శైలేంద్రని ఇరికించాలో అనుకున్నారో కూడా తెలుసుకోగలగాలి. అప్పుడే ఈ కేసు నుంచి శైలేంద్ర బయటపడగలడు అని అంటూ ఉంటాడు ఫణీంద్ర. వెంటనే శైలేంద్రకి బెయిల్ రావాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ప్రయత్నించినా శైలేంద్రకి బెయిల్ రాకపోవచ్చు. కాబట్టి రిషికి ఫోన్ చేసి రిషినే సహాయం అడగాలి. రిషి అయితేనే వెంటనే బెయిల్ ఇప్పించగలడు అని శైలేంద్ర గురించి ఎలా విడిపించాలా అని దేవయాని ఆలోచిస్తూ ఉంటుంది. రిషి, వసు, రక్షిత్, నేహాలు ఇంటికి వచ్చేస్తారు కదా. జగతి మహేంద్రల కోసం కూడా ఐస్ క్రీమ్స్ తీసుకొస్తారు. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతలో దేవయాని ఫోన్ చేస్తూ ఉంటుంది రిషికి. రిషి ఫోన్ లిఫ్ట్ చేసి, పెద్దమ్మ చెప్పండి ఎలా ఉన్నారు అని అంటూ ఉంటాడు. ఇప్పటి వరకు బాగున్నాను రిషి, కానీ ఇప్పుడు ఎలా ఉంటానో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది బాధగా దేవయాని. అదేంటి పెద్దమ్మ అలా మాట్లాడుతున్నారేంటి, ఏమైంది అని అంటూ ఉంటాడు రిషి. ఇంకా ఏం కావాలి రిషి, జేబీఎస్టీ కాలేజ్లో ఏదో కుట్ర జరిగిందంటగా, దానికి శైలేంద్రకి సంబంధం ఉంది అని శైలేంద్రని పోలీసులు వచ్చి తీసుకువెళ్ళారు రిషి. నాకేమీ అర్థం కావట్లేదు రిషి. శైలేంద్ర అన్నయ్యని నువ్వే కాపాడాలి రిషి. వెంటనే బెయిల్ వచ్చే మార్గం చూడు రిషి. దీనికి శైలేంద్రకి ఏ సంబంధం లేదు రిషి. కావాలనే శైలేంద్రని ఎవరో ఇరికిస్తున్నట్టు అనిపిస్తుంది. వెంటనే బెయిల్ ఏర్పాట్లు చేయి రిషి. శైలేంద్రకి అన్యాయంగా శైలేంద్ర జైలుకి వెళుతున్నాడు రిషి అని ఏడుస్తూ ఉంటుంది దేవయాని. అయ్యో పెద్దమ్మ మీరు బాధపడకండి, నేను లాయర్ని ఏర్పాటు చేస్తాను. శైలేంద్ర అనేకి బెయిల్ వచ్చేటట్టు చూస్తాను. మీరు అనవసరమైన ఆందోళన పెట్టుకొని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. మీరు జాగ్రత్తగా ఉండండి పెద్దమ్మ. మీరేమి టెన్షన్ పడకండి. అన్నయ్యకి బెయిల్ వచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను. మీరు నాకు చెప్పారు కదా, ఇక నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు రిషి. సరే రిషి, నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే ఉన్నాను. ఏదైనా సరే మీ అన్నయ్యకి నువ్వు కాక ఇంకెవరున్నారు చెప్పు. నువ్వే మీ అన్నయ్యని ఇబ్బందుల్లో నుండి తీసుకురావాలి. మీ అన్నయ్యకి వచ్చిన కష్టాన్ని నువ్వే తీర్చాలి అని అంటూ ఉంటుంది దేవయాని. సరే పెద్దమ్మ నేను చూసుకుంటాను, మీరు బాధపడకండి. ఇప్పుడే నేను లాయర్తో మాట్లాడతాను అని అంటూ ఉంటాడు రిషి. సరే రిషి, వెంటనే లాయర్తో మాట్లాడి బెయిల్ వచ్చేటట్టు చూడు అని దేవయాని ఫోన్ పెట్టేస్తుంది. రిషి ఫోన్ పెట్టేసి చూసేసరికి అందరూ కూడా రిషి వంక అలానే చూస్తూ ఉంటారు. ఏంటి మీరు అందరూ అలా చూస్తున్నారు నా వంక అని అంటాడు రిషి. ఫోన్ చేసింది మీ పెద్దమ్మ గారా అని అంటుంది వసు. అవును విన్నాం కదా పెద్దమ్మ అనడం అని అంటాడు రిషి. విన్నానులేండి, ఏంటంట అని అంటుంది వసు. శైలేంద్ర అనేని పోలీసులు తీసుకువెళ్ళారంట. ఈ కేసుకి అనేకి సంబంధం లేదంట. వెంటనే బెయిల్ వచ్చే ఏర్పాట్లు చూడమంటున్నారు పెద్దమ్మ. పాపం బాగా ఏడుస్తున్నారు, చాలా బాధపడుతున్నారు అని చెప్తూ ఉంటాడు రిషి. అబ్బో మీ పెద్దమ్మగారు ఏడుస్తుంటే మీ మనసు కరిగిపోయినట్టుంది కదా అని అంటుంది వసు. పాపం పెద్దమ్మ ఇంతేలా బాధపడడం ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు అని అంటూ ఉంటాడు రిషి. మీ పెద్దమ్మ గారికి ఇతరులను బాగా బాధ పెట్టడం, ఇతరులను బాగా ఏడిపించడం ఇష్టం కదా, మరి ఆవిడెందుకు బాధపడతారు, ఆవిడెందుకు ఏడుస్తారు అని అంటూ ఉంటుంది వసు. హే ఇప్పుడు ఏడ్చారు పెద్దమ్మ ఫోన్లో తెలుసా అని అంటాడు రిషి. అయ్యో నేను చాలా మిస్ అయిపోయాను, స్పీకర్ ఆన్ చేయవలసింది కదా, మేమందరం కూడా వినేవాళ్ళం కదా అని అంటుంది వసు.
హే, జోకులేసే టైమా ఇది అని అంటాడు రిషి. నిజం సార్. అయ్యో, జీవితంలో ఆవిడ బాధపడడం ఏడవడం ఒక్కసారైనా చూడాలి అనుకున్నాను. నా కల కలగానే మిగిలిపోయిందే అని అంటూ ఉంటుంది వసు. జగతి మహేంద్ర ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు. పాపం పెద్దమ్మ చాలా బాధపడుతున్నారు. లాయర్ని ఏర్పాటు చేస్తాను, వెంటనే లాయర్తో మాట్లాడాలి అని అంటూ ఉంటాడు రిషి. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడండి. వెంటనే బెయిల్ వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేయండి. ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళని స్వయంగా బెయిల్ ఇచ్చి బయటకు తీసుకురావాలి అని చూస్తున్నారు చూడండి. హ్యాట్స్ ఆఫ్ మీకు అని అంటూ ఉంటుంది వాసు. హే, పెద్దమ్మ కూడా చెప్తున్నారు అన్నయ్యకేం సంబంధం లేదంట అని అంటూ ఉంటాడు రిషి. మీ పెద్దమ్మకి ఏమీ తెలియదు, మీ అన్నయ్యకి ఏమీ తెలియదు. సరే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మళ్ళీ మీ పెద్దమ్మ గారు ఫోన్ చేసి ఏడిస్తే మాత్రం ఖచ్చితంగా స్పీకర్ ఆన్ చేసి నాకు వినిపించండి, నేను కూడా విని ఆనందిస్తాను అని అంటూ ఉంటుంది వాసు. రాక్షసివే నువ్వు, ఇలా ఆడుకుంటారా పెద్దమ్మని అని అంటూ ఉంటాడు రిషి. మీ పెద్దమ్మ గారైతే అందరితో ఆడుకోవచ్చు, మేము మాత్రం ఆడుకోకూడదు, అంతేనా మీ ఉద్దేశం అని అంటూ ఉంటుంది వాసు. మనిద్దరం తీరిగ్గా తర్వాత గొడవ పడదాం, కానీ ముందు నేను లాయర్తో మాట్లాడొస్తాను అని ఫోన్ తీసుకుని బయటకు వెళ్తాడు రిషి ఫోన్ మాట్లాడడానికి. చూసారా అత్తయ్య, మీ అబ్బాయి ఎవరైతే కుట్ర చేస్తారో వాళ్ళని విడిపించడానికి బెయిల్ రావడానికి లాయర్తో మాట్లాడుతున్నారు. ఇంకా దీనికన్నా విచిత్రం ఏముంటుంది చెప్పండి అని అంటూ ఉంటుంది వాసు. ఏం చేస్తాం, చూద్దాం ఏం జరుగుతుందో అని అంటూ ఉంటుంది జగతి. విధి ఆడే వింత నాటకంలో మనం పావులు మాత్రమేనమ్మా అని మహేంద్ర భారీ డైలాగ్ వాడతాడు. మావయ్యా అని అంటుంది వసు కోపంగా. అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.